తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఇసుక వివాదం ముదురుతోంది. తెలంగాణ బోర్డర్ దాటి వచ్చిన మరాఠీలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తమ ప్రభుత్వం ఇసుక త్రవ్వకాలకు అనుమతి ఇచ్చిందని చెబుతూనే బోర్డర్ దాటి వచ్చిన ఇసుకను ఎత్తుకెళ్తారనే విమర్శలు కూడా వస్తున్నాయి. తెలంగాణకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తో జల వివాదం ఉండగా తాజాగా మహారాష్ట్రతో ఇసుక పంచాయతీ మొదలైంది. నిజామాబాద్ జిల్లాలోని మంజీరా నది పరివాహక ప్రాంతాల వద్ద ఇసుక దోపిడీ ఈ పంచాయతీకి కారణంగా మారింది. తెలంగాణ మహారాష్ట్ర మధ్య కొన్ని ప్రాంతాలు మంజీరా నది సరిహద్దుగా ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాలకు వస్తున్న మరాఠీ వ్యాపారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. తెలంగాణ నది భూభాగం పరిధిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుపుతూ ఉండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతరాష్ట్ర ఒప్పందాలను అతిక్రమించి మహారాష్ట్రకు చెందిన కొందరు దళారులు మంజీరా నదిలో ఇసుక నిల్వలను తరలిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రలో ఇసుక క్వారీలు దక్కించుకున్న నిర్వాహకులు తెలంగాణ భూభాగాల్లోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేస్తూ మహారాష్ట్ర ఖజానాను నింపుతున్నారని వెల్లడించారు. 2-3 రోజులకెళ్ళి మహారాష్ట్రకు సంబంధించిన కాంట్రాక్టర్స్ మనం మంజీరా నదిలో ఉండి తెలంగాణ బార్డర్ నుండి దాటి వాళ్ళు ఉసుక తీసుకుపోవడం జరుగుతున్నదని గ్రామస్తులు లొల్లిపెట్టి వాళ్ళ బండ్లను ఆపగా పోలీసు అధికారులు వచ్చి అంతా లొల్లి బాగా ఆపి దాని మీద మాట్లాడి అక్కడి అధికారులను పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం గురించి మాట్లాడడం జరిగింది. ఆ సమస్య మీద ఇవాళ జాయింట్ సర్వే గురించి నిర్ణయించడం జరిగింది. ఇవాళ మార్నింగ్ 9 గంటల నుండి జాయింట్ సర్వే చేద్దామని నిర్ణయించుకున్నాం. నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా మంజీరా పరివాహక గ్రామాలైన సక్రోలి, ఎస్కి, బొలెగావ్ గ్రామాలలో మరి ఎటువంటి వారి భూభాగంలో ఎటువంటి ఇసుక లేకున్నా ప్రతి సంవత్సరం అక్కడ ప్రభుత్వం ఇసుక టెండర్లు నిర్వహిస్తూనే ఉన్నది. మరి వాళ్ళు ఇసుక టెండర్ నిర్వహించడం మరి మన తెలంగాణ భూభాగంలోకి ఇటు మంజీరా పరివాహక గ్రామాలైనా ఇటు మన హున్సా మందర్న శివార్లోకి వచ్చేసి మరి మన ఇసుకను తోడేసుకొని పోవడం ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నది. మరి జరుగుతూనే ఉన్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి మా రెవెన్యూ మా సల్లూరా తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మరి రావడం, మన అధికారులు రావడం, ఇక్కడ మరి మధ్యలో సరిహద్దులు ఏర్పాటు చేయడం, మరి వారు వచ్చి ఈ సరిహద్దులు చెరిపేసి ఇంకా మన భూభాగంకి వచ్చి ఇసుకను తోడేసుకోపోవడం జరుగుతున్నది. మహారాష్ట్ర సర్కార్ అక్కడి మంజీరా నది భూభాగంలో ఇసుక తవ్వకాలకు అనుమతినిచ్చింది. అక్కడ ఇసుక క్వారీలు దక్కించుకునే వ్యాపారులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరుపుతూ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి పరిధిలోని బోలేగాం, ఏన్కా, గంజ్గాం గ్రామాల్లో ఏర్పాటు చేసుకునే క్వారీలకు ఇసుకను తరలిస్తున్నారు. ఈ రోజు గ్రామస్తులు మన తెలంగాణ సరిహద్దులోకి మంజీరా నదిలో ఇసుక తవ్వుతున్నారనే కంప్లైంట్ తోని మేము 3 days బ్యాక్ ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత మహారాష్ట్ర రెవెన్యూ అధికారులు బిలోలి తహసీల్దార్ గారు అండ్ వాళ్ళ సిబ్బంది రావడం జరిగింది. సో మన సాలూరా తహసీల్దార్, బిలోలి తహసీల్దార్ గారు ఈరోజు జాయింట్ సర్వే చేసుకుందాము, బౌండరీస్ ఫిక్స్ చేసుకుందాము అని చెప్పి అంగీకరించుకున్నారు. సో కొన్ని వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మహారాష్ట్రలో. సో ఆ ఎలక్షన్స్లో బిజీ ఉండి కొంచెం రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పడం జరిగింది. అవతల వైపున్న గంజ్గాం ఇసుక క్వారీ నిర్వాహకులు బోర్డర్లో తవ్వకాలు చేస్తున్నట్టు గుర్తించిన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం నదిలో హద్దులు గుర్తించి రాళ్లు పాదారు. దీంతో కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న మహాదళారులు ఆ తర్వాత వాటిని తొలగించి మళ్లీ తవ్వకాలు చేపట్టారు. పగలంతా మహారాష్ట్ర భూభాగాల్లో, రాత్రి తెలంగాణ భూభాగాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. స్థానిక తహసీల్దార్ అజ్మిత్ నవాజ్, సర్వేయర్ ఆనంద్, బోధన్ రూరల్ పోలీసులు తమ సిబ్బందితో నదులకు వెళ్లి అక్కడి నిర్వాహకులకు అభ్యంతరం తెలిపారు. వారి అనుమతి పత్రాలను చూపారని నిర్వాహకులను ప్రశ్నించగా దానికి వారు నిరాకరించారు. నదిలో సంయుక్త సర్వే చేపడతామని, అప్పటి వరకు తమ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టవద్దని అధికారులు స్పష్టం చేశారు. అయినా వీరిని అక్రమార్కులు ఇసుక తరలింపు ప్రక్రియ కంటిన్యూ చేస్తున్నారు.
వారిని సరిహద్దు ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయగా మహా అక్రమార్కులు బోర్డర్ ప్రాంతాలకు చెందిన వారిపై ఘర్షణలకు దిగుతున్నారు.